అమరావతి పరిపాలన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. ముందుకు వెళ్తున్నాడు. ఇవాళ మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏర్పడిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. దాని గురించి మళ్ళా చర్వించడంగా చెప్పను. ఆ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా ఆదుకోవడం కోసం అని చెప్పని, జరిగినట్టు లోటును పూడ్చడం కోసం అని చెప్పని, అభివృద్ధి కొనసాగించడం కోసమని కేంద్ర ప్రభుత్వం భారతదేశ రాజకీయ చరిత్రలో, నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడు ఎక్కడ ఏ గవర్నమెంటు ఎంత తక్కువ సమయంలో ఇవన్నీ ఎక్కువ ప్రాజెక్టులు, ఎక్కువ అలాగే నిధులు, అదేవిధంగా ఎక్కువ సంస్థలను ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం మరి కేటాయించిందని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను సవినయంగా. అయినప్పటికీ కూడా కొంతమంది మిత్రులు విమర్శిస్తూ ఉన్నారు. విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళు అసంతృప్తిగానే ఉంటారు. కొంతమంది కోపంతో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కోపంతోనే ఉంటారు. కొంతమంది వాళ్ళ బాధను వెళ్ళగక్కుతూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళగక్కుతూనే ఉంటారు. పరవస్తు చిన్నయ్య సూరి, మనం పంచతంత్రంగానే ఒకసారి చదివితే పరవస్తు చిన్నయ్య సూరి గారు చెప్పారు, దుఃఖభాగులు 6 రకాలని. ఎవరయ్యా దుఃఖభాగులు అంటే, ఒకడు మొట్టవాడు ఎవరంటే క్రోధనుడు, వాడు ఎప్పుడు కోపంగానే ఉంటాడు, వాడి మొహంలో ఎప్పుడు ప్రసన్నత కనపడదు. రెండవ వాడు ఎవరయ్యా అంటే జుగుప్సావంతుడు, వాడిని చూస్తేనే మనకు చిరాకేస్తుంది. మూడవ వాడు ఎవడయ్యా అంటే పరభాగ్యపు జీవి, ఇతరుల యొక్క భాగ్యాన్ని అనుభవిద్దామా, ఏం దొరుకుతుందా, ఏం కూటేద్దామని చూస్తూ ఉంటాడు. నాలుగవ వాడు ఎవడయ్యా అంటే నిత్య శంకితుడు, అన్నీ అనుమానిస్తూ ఉంటాడు. ఈ వీటికి పోతే ఏమవుద్దో, సునామీ వచ్చేస్తుందేమో, మన ఇంటికి పోతానా లేదా అని వాడే అనుమానించడానికి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది మామూలుగా. నిత్య శంకితుడు అని చెప్పాను. నిస్సంతోషి అంటే ఎప్పుడు వాడికి సంతోషమే ఉండదు, వాడి జన్మంతా ఎప్పుడు బాధతో, కష్టంతో, ఏమైపోద్దో అట్టేమైపోద్దో ఇట్టైపోద్దో సంతోషం అనేది వాడి మొహంలోనే కనపడదు. ఈ యొక్క మనం చూసేంటే కింద నేను చెప్పినట్టుగా క్రోధనుడు, అలాగే పరభాగ్యపు జీవి, అలాగే మన యొక్క నిత్య శంకితుడు, నిస్సంతోషి, అదేవిధంగా ఈ చెప్పినట్టు యొక్క ఎప్పుడు సంతోషం కరగనివాడు, వీళ్ళు 6 కూడా దుఃఖభాగులని చెప్పాడు ఆయన. అందువల్ల ఇలాంటి కేటగిరీ కొంతమంది మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఎవరు చింతపడవద్దు. మన భవిష్యత్తు బంగారుగా ఉంటుంది, మన కళ్ళు నెరవేరుతాయి. కేంద్రం ఆంధ్రప్రదేశ్ అండగా ఉంటుంది. చట్టంలో చెప్పిందే కాదు, చట్టంలో చెప్పిన వాటిని 100కి 100 పాళ్ళు అమలు చేసి చూపిస్తాము. చట్టంలో చెప్పని వాటిని కూడా ఇప్పుడు అన్ని నేను వివరంగా చెప్పలే, చెప్పని నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. చెప్పని వాటిని కూడా చేసి చూపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకార సానుభూతిని అందిస్తుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఇవాళ మన ఉత్సవం జరుపుకునే ఈ యొక్క గుంటూరు, విజయవాడ కేవలం రాజధాని అంటే కేవలం ఈ ప్రాంతమే కాదు, ఈ పాత అమరావతి, గుంటూరు, మంగళగిరి, తెనాలి, విజయవాడ ఇవన్నీ కూడా కలిపి మన యొక్క రాజధాని కింద లెక్క, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కింద. దీనికి సంవత్సరం కిందట కేంద్ర ప్రభుత్వం నా మంత్రిత్వ విభాగం 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వాటర్, నీటి కోసం, సివరేజ్, డ్రైనేజ్, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అవుతున్నాయో ఇవన్నీ కూడా మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన యొక్క నగరం అందంగా సుందరంగా ఏర్పడాలంటే ఇవన్నీ చాలా అవసరం. అందుకని వాటిని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఒక విశాల బృహత్తర రాజధాని ఏర్పడాలంటే ఈ నగరాలను కూడా కలవాల్సి ఉంది. ఈ నగరాలను కూడా కలిసిపోతాయి. హైదరాబాద్ ఇప్పుడు ఏర్పడిందంటే హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలను కూడా హైదరాబాద్తో కలవబట్టే ఇవాళ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్గా తయారైంది. అదేవిధంగా అమరావతి కూడా గ్రేటర్ అమరావతిగా అవుతుంది, చరిత్రలో గ్రేట్గా నిలబడుతుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను ఇవాళ కామ్ వాటర్ డ్రైనేజ్ స్కీమ్ విజయవాడ సిటీ ఆంధ్రప్రదేశ్, దానికి 461 కోట్లు. అలాగే కాంప్రహెన్సివ్ అండర్ గ్రౌండ్ సివరేజ్ స్కీమ్ గుంటూరు సిటీ, దీనికి 540 కోట్లు. 2 కలిసి 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 361 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. రాబోయే రోజుల్లో ఈ 2 నగరాల్లో కానీ అభివృద్ధి వస్తే, ఎందుకంటే ఈ రాజధాని పూర్తిగా ఏర్పడేంత వరకు వచ్చేటకు ఉద్యోగస్తులు, వాళ్ళ పిల్లలు, పెట్టే పరిశ్రమలు, వాళ్ళ పిల్లలు, అలాగే వాళ్ళ భవిష్యత్తు విద్యా అవసరాలు, వైద్య అవసరాలు ఇవన్నీ కూడా అటుపక్క విజయవాడ, ఇటుపక్క గుంటూరు, లేకపోతే మంగళగిరి, లేకపోతే తెనాలి ఈ ప్రాంతాల వాళ్ళు తీర్చవలసి ఉంది. అందుకని ఆ నగరాలపై పడే అదనపు భారాన్ని కూడా తొలగించడం కోసమని కేంద్ర ప్రభుత్వం ముందస్తు దృష్టితో నేను దాన్ని ఆ రోజు టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 1364 crores-తో దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఇవాళ శంకుస్థాపన జరిగి మరి కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి గారి సమక్షంలో శంకుస్థాపన జరగడం చాలా సంతోషమని అందరికీ మనం చేస్తామని మిత్రులారా. రాష్ట్ర రాజధానికి మెట్రో రైలు ఏర్పాటు చేస్తాం. అలాగే రాష్ట్ర రాజధానిని గుంటూరుతో
ఎలక్ట్రికల్ మల్టిపుల్ రైల్వే యూనిట్ తో అనుసంధానం చేస్తామని మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. గుంటూరుకి ట్రైన్ ఉంటుంది, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కి మెట్రో రైలు కనెక్షన్ కూడా కొత్తగా అమరావతి నుంచి ఏర్పడుతుంది. ఆ దిశలో ఇప్పటికే ముందుకు వెళ్తున్నాను మీ అందరికీ మనం చేస్తున్నాను. మీకు మంచినీటి వస్తే మంచి భూగర్భ జల రవాణా వారి యొక్క శుద్ధి వ్యవస్థ, దానితో పాటు ఇవాళ 7 రహదారులకు కూడా మనం శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఈ యొక్క నగరంతో అనుసంధానం కావడం కోసం. దానితో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి జాతీయ రహదారులను కూడా దీనికి అనుసంధానం చేస్తాం. 64,000 కోట్లతో జాతీయ రహదారులు, 54,000 కోట్లతో పెట్రోలియం ఉత్పత్తులు తమిళనాడు యూనివర్సిటీలు కానీ లేకపోతే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గా ఏర్పడుతుంది. ఐఐటి వచ్చింది, IIIT వచ్చింది, ఐఎస్ఆర్ వచ్చింది, ఎన్ఐటి వచ్చింది, ఎయిమ్స్ వచ్చింది, ఐఐఎం వచ్చింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూట్, అలాగే గిరిజన యూనివర్సిటీ కూడా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడింది. డిఫెన్స్ కర్మాగారాలు 6,600 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం కొన్ని మంజూరు చేసింది, కొన్ని ఇంకా మంజూరు చేసే స్థాయిలో ఉన్నాయి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ 1800 కోట్లతో మరి అంతర్వేదిన తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు కాబోతూ ఉంది. అదేవిధంగా పోర్టుల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం. కరెంటు కొరత ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఇంతకుముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దానికి జరగదు, మనకి జరగదు, ఎవరికి జరగని పరిస్థితి ఉండేది. ఇవాళ కరెంటు పోయే పరిస్థితి లేకుండా 24/7 కరెంటు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నారా. ఇవాళ నేను ఒక విషయమే చెప్తాను. ఈ కేంద్రంలో అన్యాయం జరుగుతున్నప్పుడు నేను రాజ్యసభలో మాట్లాడాను. కొంతమంది దాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు నేను రాజ్యసభలో మాట్లాడబట్టే, మీకోసం పోట్లాడబట్టే మిగతా వాళ్ళు మౌనంగా ఉన్న వేళ, పార్లమెంటు తలుపులు వేసిన వేళ, దూరదర్శన్ నోరు మూసిన వేళ, ప్రజాప్రతినిధిగా చెప్పుకునే మహానుభావులు ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళ యొక్క నోరులు పడిపోయిన వేళ మాట్లాడిన వ్యక్తి ఎవరో, కొట్లాడిన వ్యక్తి ఎవరో గుర్తుపెట్టుకోవచ్చుగా నేను మొత్తం తెలుగు ప్రజానికానికంతా కూడా మనం చేస్తున్నాను. నాకేమీ ఎవరు మేలు చేయబడలే, నేనే ఎలక్షన్లో నిలబడను, నేనే కాదు మా పిల్లలు కూడా నేను ఉన్నత కాలం నిలబడని చెప్పాను. కానీ ఈ తెలుగు ప్రజలకు అన్యాయాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో చూస్తూ ఊరుకుండలేక ఈ అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించి ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడాను. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా ఐ వుడ్ లైక్ టు రియలీ థ్యాంక్ ద ఫైనాన్స్ మినిస్టర్ హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ రాజ్యసభ. బికాస్ ఆఫ్ హిస్ హెల్ప్ ఓన్లీ ఐ కుడ్ ప్లే దట్ రోల్ ఆన్ దట్ డే. ఆ రోజు రాజ్యసభలో నేను ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం కనిపించింది. పార్టీ విధాన రూపకల్పనకు అటువైపు అద్వానీ గారు, ఇటువైపు అరుణ్ జైట్లీ గారు ఇద్దరు కూడా సహకారం ఇవ్వబట్టే నేను ఆ రోజు రాజ్యసభలో గట్టిగా మాట్లాడాను, పోట్లాడాను, కొన్నైనా సాధించాను, కొన్నిటిపైన హామీ పొందారని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. శ్రీ అరుణ్ జైట్లీ ఈ దేశం గర్వించదగిన ఆర్థిక మంత్రి. ఆయనకున్న క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఆయనకున్న డైనమిక్, డెడికేషన్, డివోషన్ ఇవన్నీ కూడా అసమానమైనవి. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉండింది. మోడీ గారి చేతికి తాళాలు ఇచ్చే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అబవ్ ఆల్ ట్రస్ట్ డెఫిసిట్, అవన్నీ కూడా ఆ రోజు ఉన్నాయి. కానీ వాళ్ళ డెఫిసిట్ అనేది మొన్నటి మాటగా తయారు చేసింది ఎవరయ్యా అంటే మోడీ గారి నాయకత్వంలో అరుణ్ జైట్లీ అని చెప్పని మీ అందరూ కూడా ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాను. ఆయన చూపిన చొరవ, ఆయన చూపించట ఆలోచన, ఆయన యొక్క దూరదృష్టి, పర్సూవరెన్స్, పేషెన్స్, అలాగే పర్సుయేషన్, వీటి కారణంగానే చరిత్రాత్మక జీఎస్టీ బిల్లు కూడా పార్లమెంట్ లో చరిత్రాత్మకంగా పాస్ అయిందంటే దానికి ప్రధాన కారణం అరుణ్ జైట్లీ అని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మనందరి అదృష్టం ఏంటంటే కేంద్రంలో దేశానికి సరిగా దిశ నాయకత్వం చేసే నాయకుడు ఉన్నాడు మోడీ. ఇవాళ కేవలం ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ కాదు, మోడీ ఈజ్ ఎ బ్రాండ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అమెరికాలో కూడా ఏమంటున్నారు తెలుసా స్లోగను, అబ్ కీ బార్ ఇదర్ ఈ సర్కార్, అబ్ కీ బార్ ట్రంప్ కి సర్కార్ అని. ఎక్కడిదా బ్రాండు? అబ్ కీ బార్ మోడీ సర్కార్, అక్కడి నుంచి వచ్చే బ్రాండ్ ఇదని నేను సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా చెప్పాడు మోడీ ఈజ్ ద రిఫార్మర్ చీఫ్ అని చెప్పని. అమెరికా అధ్యక్షుడే మన ప్రధానమంత్రిని ఆ విధంగా ప్రశంసించాడు. ఇంగ్లాండ్కి పోతే ఇంగ్లాండ్ యొక్క ప్రధానమంత్రి వచ్చి కెమెరాను వచ్చి నిలబడమే కాకుండా ఆయనతో పాటు ఆయన శ్రీమతి సమంత, మన సమంత కాదు ఆ సమంత, ఆయన శ్రీమతి వచ్చి ఆ రోజు భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది, మోడీ గారికి అభినందన తెలిపింది. దీని అర్థమైంది మోడీ హెస్ బికమ్ ఎ బ్రాండ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. పూర్వ ప్రపంచంలో అమెరికాకి వెళ్ళినా, చైనాకి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, సింగపూర్కి వెళ్ళినా, మలేషియాకి వెళ్ళినా, కువైట్కి వెళ్ళినా, దుబాయ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మోడీ అని ప్రపంచం నిలదీస్తూ ఉందంటే దానికి కారణం మోడీ వెనకనుంటే జనం, మోడీ వెనకనుంటే మనం, మోడీ వెనకనుంటే భారతదేశం యొక్క తెలివి తేటలని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అందుకని మనందరం మోడీ వెంట నడుద్దాం. ఇవాళ దేశంలో ఉద్యమం నడుస్తూ ఉంది, ఒక రకమైన మూవ్మెంట్ నడుస్తూ ఉంది. మూవ్మెంట్ మోడీ. ఏందయ్యా మూవ్మెంట్ మోడీ అంటే? నరేంద్ర మోడీ కాదు, మోడీ, MODI అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా, MODI మోడీ అనే క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. ఆ క్యాంపెయిన్ లో మనందరం భాగస్వాములు కావాలా. కమాండర్ ఇన్ చీఫ్ అయినా, రిఫార్మర్ ఇన్ చీఫ్ అయినా, కమాండర్ సరిగా లేకపోతే రిఫార్మ్స్ సరిగా జరగవు. అందుకని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం సహాయం అందిస్తూ ఉంది.
చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంతో కలిసి పనిచేస్తున్నాడు. ఢిల్లీలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఈ రెండు యొక్క జోడీతేనే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సర్వతోముఖంగా ముందుకు వెళుతుందని మీ అందరికీ నేను చేస్తున్నాను. నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను. వయసులో కూడా చంద్రబాబు కన్నా పెద్దవాడిని, నేను జైట్లీ గారి కన్నా పెద్దవాడిని. రాజకీయంలో కూడా కేంద్ర స్థాయికి వెళ్ళాను. అయినప్పటికీ కూడా కొందరు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశంసిస్తున్నారు. చంద్రబాబు మంచి చేసిన వాడిని ప్రశంసించడం సంస్కారం, అది భారతీయ సంస్కారం. మంచి చేసిన వాడిని, మంచి పనులు చేసేవాడు, మంచి మార్గంలో పోయినవాడిని అభినందిస్తే ఇంకా మంచి చేస్తాడు, మిగతా వాళ్ళకు కూడా ఆదర్శప్రాయంగా ఉంటాడు. అందుకే చంద్రబాబు నాయుడు నేను అభినందిస్తున్నాను. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు పేరు చూసి కాదు, ఊరు చూసి కాదు, చంద్రబాబు నాయుడు యొక్క పని చూసి. నేను ఇంతకుముందు చెప్పాను, చంద్రబాబు నాయుడికి పనే ఆయన పని, పని ఆయన పని. అందుకని ఆ పని చేస్తున్నాడు కాబట్టి, చక్కని రూపకల్పన చేశాడు కాబట్టి ఈ రాజధానిని కూడా రూపకల్పన అనుగుణంగా తయారు చేయాలని నేను కోరుతున్నా. రాజధాని రాత్రికి రాత్రి ఏర్పడదు. ఇదేమి అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. స్మార్ట్ సిటీ అంటే ఢిల్లీలో మోడీ గారు కూర్చొని మంత్రం వేసి అంటే జయ పాతాళ భైరవుడు నరుడాని కోరిక ఉంటే అమ్మ అమరావతిని అంత అద్భుతమైన నగరంగా తయారు చేసేమంటే రాదు. దీనికి కొంత ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ఆ కష్టాలు పడే శక్తి అందరికి కూడా ఉంది. ముఖ్యమంత్రి గారికి ఆ దక్షత ఉంది, కేంద్రం యొక్క సహకారం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా కేంద్రం రాష్ట్రానికి సహకారం ఇస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వాన్ని చేపట్టే కార్యక్రమానికి మీరందరూ కూడా చేయూతని వస్తుగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ఆర్థిక మంత్రి వచ్చారు. ముఖ్యంగా ఆయన నుంచి మనం వినాల్సి ఉంది. ఆయన వల్లనే రకంగా చెప్పాలంటే ఇందాక చెప్పిన ప్రాజెక్టు కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ, ఇదంతా కూడా మనకి ప్రత్యేక హోదా కన్నా మించిన ఆదా కానీ ఇవన్నీ వచ్చేదానికి ప్రధాన కారణం ఒకవైపు ప్రధానమంత్రి అయితే, రెండవ ప్రధాన కారణభూతుడు శ్రీ అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రి అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అందుకని వారు నాకు అందించిన సహకారానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సహకారానికి, భారత ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న తీరును నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. మనందరం కలిసికట్టుగా రాబోయే రోజుల్లో గట్టిగా కృషి చేసి మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కూడా సహకరించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, రైతులు ఇందాక ఒక సమస్య చెప్పారు. మన యొక్క ఎవరైతే రైతులు మరి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారో వాళ్ళ క్యాపిటల్ గెయిన్స్ విషయం, ఆ విషయం ఆర్థిక మంత్రితో ఇప్పటికే చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నేను దాని ఢిల్లీ లెవెల్లో దాని పరిష్కారం కనుక్కునే దానికోసం సానుకూలంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మంచి భవిష్యత్తు ఉంది మన బిడ్డలకు. మనం ఓపికగా ఉండాలా. ఇంత చెప్పుడు మాటలకో, తప్పుడు ప్రచారాలకో, లేదా రెచ్చగొట్టే మాటలకో ఎవరు కూడా రెచ్చిపోయాల్సిన అవసరం లేదు. మనందరం కూడా మనం అనుకున్న విధంగా రూపకల్పన జరిగి రాజధాని మంచిగా తయారవుతుందని, రాష్ట్ర అభివృద్ధి పద్ధతిలో ముందుకు వెళ్తుందని చెప్పి ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. Thank you very much, sir.